ఇలా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇలా అధికార పార్టీకి రాజీనామా చేసి ఇలా ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారంటేనే ఇది దీనికంటే క్లియర్ ఇండికేషన్ అవసరం ఏది ఉండదు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంకి రాబోతా ఉన్నది అనేది వెరీ వెరీ క్లియర్ ఇండికేషన్. ఈ తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని కూడా చెప్పక తప్పదు. ఇక జగిత్యాల్ సభ నుంచే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్ర స్టార్ట్ అయిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఈ రేవంత్ రెడ్డి గారు చిల్లర రాజకీయము చిల్లర పనులు ఇలా 4 కోట్ల మంది ప్రజలు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అని ఎదురు చూస్తూ ఉన్నారు. 100కి 100% ఈ కేసీఆర్ గారి సభకి లక్షలాది మంది తరలి వస్తున్నారని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఏ అంత చిల్లర మాటలు చిల్లర పనులు చిల్లర కథ ఇవన్నీ చిల్లర మాటలు. హరీష్ రావు గారు కేటీఆర్ గారే నిన్నగాక మొన్న వచ్చి అరేంజ్మెంట్స్ అంతా చేసింది వాళ్ళిద్దరు కాదా? ఇలా ఉంది చేసింది ఇద్దరు వాళ్ళే కదా. ఇలా ఖచ్చితంగా ఇది చిన్న జిల్లా మీటింగు. ఆ జిల్లా మీటింగ్కి ఇవాళ వచ్చిరు. ఆ జిల్లా మీటింగ్ అయినా లక్షలాది మంది వచ్చిరు. ఇంకొక ఇంపార్టెంట్ పని మీద ఇలా హరీష్ రావు గారిని కేసీఆర్ గారు ఢిల్లీకి పంపారు. ఏదొక్కటి దొరకలేదు. ఏది దొరికినా చిల్లర రాజకీయం తప్పితే వీళ్ళది ఏది లేదు. 100కి 100% చెప్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతారనే దానికి ఇది క్లియర్ సంకేతం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.